నా మొహం మీద తలుపు ఎందుకు కొట్టావు? డోర్ నైనా విండోనైనా గట్టిగా చప్పుడు వచ్చేలా వేయడంని స్లామ్ అంటారు ఇంగ్లీష్ లో. వై డిడ్ యూ స్లామ్ ద డోర్ ఆన్ మీ? తెలుగులో ఏడు. ఫ్రెండ్స్, ఈ మన దాంట్లో విజిలాంటీ అంటే క్రైమ్ ఫైటింగ్ చేసే వాళ్ళని విజిలాంటీ అంటారు. అంటే పోలీస్ ఆఫీసర్ కాకుండా పోలీసులు చేసే పని చేసే వాడిని విజిలాంటీ అంటారు. ఫ్రెండ్స్, ఏదైనా విషయం వల్ల మనం ఆలోచించలేనంత ఎక్కువగా భయపడితే దాన్ని స్కేర్ అవుట్ ఆఫ్ వన్స్ విట్స్ అంటారు. వదిలేంటి అన్నావా? ఇప్పుడు చూడరా, అడి పన్నే కట్టాలా, ఈ పాక వేయాలా, ప్రతి దాంట్లో ఏడతావు, పెట్ట చేస్తావు. ఫ్రెండ్స్, ఇక్కడ సీను అన్న దాంట్లో ప్రతి దాంట్లో వేలెట్టడం లేదా సంబంధం లేకుండా పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడంని ఇంగ్లీష్ లో ఏమంటారంటే పోక్ వన్స్ నోస్ ఇంటూ అంటారు. ఇప్పుడు ఈ సీన్ ఇంగ్లీష్ లో, డిడ్ యూ లిసన్ వెన్ ఐ ట్రైడ్ టు స్టాప్ యూ? సీ వాట్ హ్యాపెండ్. షుడ్ ఐ పే ద ట్యాక్స్ ఆర్ రీబిల్డ్ ద హట్? యూ పోక్ యువర్ నోస్ ఇంటూ ఎవ్రీథింగ్ అండ్ మెస్ ఇట్ అప్. జైల్లో పడేస్తారు. పోలీసులు రప్పించినందుకు పిల్ల తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా తిట్టారు, అవునా? మీలో చాలా మంది స్కూల్లో ఈ వర్డ్ ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు, కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. తిట్టడంని, చివాట్లు పెట్టడంని స్కోల్డ్ అంటారు ఇంగ్లీష్ లో. హర్ పేరెంట్స్ స్కోల్డెడ్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ ద పోలీస్. కళ్ళుని తాడి అంటారు ఇంగ్లీష్ లో. మరి ఈత చెట్టుని ఏమంటారో కామెంట్ చేయండి. The mystery man has come to the limelight yet again by rescuing people's money. అంటే ఫ్రెండ్స్, డేంజర్ నుంచి కాపాడడంని రెస్క్యూ అంటారు ఇంగ్లీష్ లో. సేవ్ అంటే కూడా సేమ్ మీనింగ్ వస్తుంది, కానీ సేవ్ అంటే చాలా అర్థాలు వస్తాయి కదా. రెస్క్యూ మెయిన్ గా కాపాడడం, డేంజర్ నుంచి కాపాడడానికే వాడతారు ఎక్కువగా. అండ్ రెస్క్యూ కొంచెం ఫార్మల్. నిజం చెప్పి ఇరుక్కుపోయే కంటే అబద్ధం ఆడి తప్పించుకుంటే దాన్ని వైట్ లై అంటారు. ఇట్స్ హార్మ్లెస్, ఎవరికి నష్టం ఉండదు. సబ్స్క్రైబ్.